భాగము లేవియాకాండము 23వ అధ్యాయము 40వ వచనాన్ని మనం గమనిస్తే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత దేవుడు వారిని మరి పర్ణశాలలలో నివసింపజేసినట్లుగా మనము లేఖనము మనకు తెలియజేస్తూ ఉంటుంది. కనుక పర్ణశాలల్లో నివసించుట అంటే ఏంటి, ఎందుకు పర్ణశాలల్లో నివసించాలి, ఒక పర్ణశాలలాగా మన ప్రభు అయిన యేసు మనకు ఎట్లా ఉంటాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాము. చదవండి ఆ మాట. 23వ అధ్యాయము లేవియాకాండము 40వ వచనము. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసి తిని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పర్ణశాల అనేది ఒక టెంపరరీ షెల్టర్, ఒక పశువుల పాక లాంటిది. ఎడారుల్లో అరణ్యంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పశువుల కొరకు వేసే పాక ఎలా ఉంటుంది అంటే, ఆ పాకలోనికి వెళ్తే పగటి వేళ ఎండ వస్తుంది, అందులోకి రాత్రి వేళ వెన్నెల వస్తుంది. అంటే ఆ పాకలోనికి వెళ్ళి చూస్తే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కనబడుతూ ఉంటాయి. అంటే అంత టెంపరరీ పాక అన్నమాట. సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు ఈ పాకల్లోనికి 7 దినములు వెళ్ళి వారం రోజులు, నీకు ఎన్ని బిల్డింగులు ఉన్నా, నీకు ఎంత సంపద ఉన్నా, నీకు ఎంత ఆస్తి ఉన్నా, ఆ బిల్డింగులను వదిలి, ఆ ఆస్తిని వదిలి, ఆ సంపదను వదిలి 7 డేస్ మరి ఈ పర్ణశాలల పాకలలో వారు నివాసం చేయాలి, అక్కడే తినాలి, అక్కడే పడుకోవాలి. అయితే ఆ సమయంలో వారు ఏం చేయాలి, టెంపరరీ లైఫ్ అనేది ఎలా ఉంటుందో దేవుడు వారికి గుర్తు చేస్తూ ఉంటాడు. మీరు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాము, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోతుంది అనే మాట మనం గమనిస్తాము. అంటే మనము శిథిలమైపోయేటువంటి ఒక టెంపరరీ షెల్టర్లో మనం ఉన్నాము. 2వ కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం నుండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియు నైనా పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అంటున్నాడు. కాబట్టి ఎలాంటి గుడారంలో మనం ఉన్నామంట, టెంపరరీ షెల్టర్. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయే గుడారంలో ఉన్నాం. మానవుడు ఉన్నటువంటి ఈ దేహము, మానవుడు ఉన్నటువంటి ఈ యొక్క శరీరము ఎలాంటిదంట, టెంపరరీ షెల్టర్. కొంతకాలం ఉండి ఆ తర్వాత అదేమైపోతుందంట, మాయమైపోతుంది. శిథిలమైపోయేటువంటి గుడారములో మనం ఉన్నాము. మనము నిత్యమైనటువంటి చేతి చేత కట్టబడిన, దేవుని చేత కట్టబడినటువంటి మహిమ గుడారములోనికి ప్రవేశించడానికి మనము ఈ భూమి మీద నివసిస్తూ ఉంటున్నాము. మన జీవితం ఎలాంటిది అంటే, కదులుచున్న నీడ లాంటిది అంట. నీడ ఏమవుతుంది, సాయంకాలం అవుతూ ఉంటే నీడ పెరుగుతూ ఉంది, నీడ పెరుగుతూ ఉంది, ఆ తర్వాత ఆ నీడ కనబడదు. ఇంకా కదులుచున్న ఒక నీడ లాంటిది నీ జీవితం. త్రాసు మీద ఉన్నటువంటి ఒక ధూళి లాంటిది నీ జీవితం. నీ జీవితం ఎలాంటిది అంటే, ఒక తక్కెట్లో వేసి జోకుదామని చూస్తే తేలిపోయే చిన్న దుమ్ము లాంటిది అంట. మన లైఫ్ ఎలాంటిది, ఒక దుమ్ము లాంటిది. పర్మనెంట్ కాదు ఇది, స్థిరమైనది కాదు ఇది, లేకపోతే ఎల్లకాలం ఉండేది కాదు ఇది. ఎలాంటిదంట, ఒక టెంపరరీ షెల్టర్, పాక లాంటిది. హల్లెలూయా, హల్లెలూయా. నీటి మీద బుడగ లాంటిది. బుడగ ఎంతసేపు ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది, కొద్దిసేపు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది మానవుని యొక్క జీవితం. కాబట్టి ఏం చేయాలంట, ఒక మనిషి ఈ భూమి మీద ఎలా బ్రతకాలి అంటే, ఒక టెంపరరీ షెల్టర్లో ఉన్నట్టుగా నీవు బ్రతకాలి, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే వారు పర్ణశాలల్లోనికి వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారంట, ఉత్సాహించి సంతోషిస్తారంట. ఆ విషయాలు మనము ధ్యానం చేస్తాము. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, మానవుని జీవితము ఎంత అల్పమైనదో, ఎంత తేలికైనదో, ఎంత ఆవిరి లాంటిదో మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ గుడారము, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోతుంది. శిథిలమైపోయే, క్షేమైపోయినటువంటి ఈ గుడారములో మనము నివాసము చేస్తూ ఉంటున్నాం. 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనాన్ని మనం గమనిస్తాం. ఏలైనగా సర్వశరీరులు గడ్డిన పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఏది ఎల్లప్పుడు నిలిచి ఉంటది, ఏది ఎల్లప్పుడు నిలిచి ఉంటదంట, దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది.
మానవుడు గతించిపోతాడు, గడ్డి గతించిపోతుంది, ఈ సకల సృష్టి ఒకరోజు లేకుండా పోతుంది. ఇప్పుడు నాది నాది అనుకుంటున్నది ఏది కూడా నీది కాకుండా ఏమవుతుందంట? వేమన గారు ఒక పద్యం పాడతాడు. భూమి నాది అనినా భూమి పక్కున నవ్వు, దానహీనుని చూసి ధనము నవ్వు, కథన భీముని చూసి కాలుడు నవ్వు, విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. ఇది నాది, ఇది నాది, నాది అని ఎవరైతే ఆరాటపడుతున్నారో ఏమవుతుందంట? భూమి నాది నాది అంటే భూమి ఏమంటుందంట? అది నవ్వుతుందంట, అయ్యాల నీది రేపు ఇంకొకటిదిరా బాబు. పిసినారోని చూసి ధనము నవ్వుతుందంట, దానహీనుని చూసి ధనము నవ్వు, యుద్ధంలో వెళ్తున్నటువంటి బలాఢ్యుని చూసి అట ఈ కాలుడు నవ్వుతాడంట. హల్లెలూయా. కథన భీముని చూసి కాలుడు నవ్వు. కాబట్టి మనము ఇప్పుడు నాది అనుకుంటున్నది ఏది కూడా ఒకరోజు నీది కాదు, అది రేపు ఇంకొకటిది అవుతుంది. అంటే నువ్వు ఎలాంటి షెల్టర్లో ఉన్నావు? కొంతకాలం ఉండి అంతలో ఆవిరైపోయే లైఫ్, ఒక టెంపరీ లైఫ్ని నీవు కలిగి ఉన్నావు అని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. అందుకనే దేవునిలో మనము దేవునిలో ఉన్నటువంటి మనము ఒక తాత్కాలికమైనటువంటి గుడారములోనికి వచ్చాము. ఎలా వచ్చాము? ఒకప్పుడు ఎక్కడుంటిమి మనము? ఎక్కడుంటిమంట? దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపములో మానవుణ్ణి నిర్మించినప్పుడు నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ప్రభువా, తరతరముల నుండి నీవే మాకు నివాస స్థలము. ఎవరి నివాస స్థలం? నీ నివాస స్థలం ఎక్కడా? దేవునిలో ఉంటివి, నీవు దేవునిలో లీనమై ఉంటివి. అయితే ఒక టెంపరీ షెల్టర్లోనికి నువ్వు వచ్చావు, మట్టి దేహములోనికి నీవు వచ్చి ఉన్నావు. నీకు కనబడుతున్న నీ అందము శాశ్వతం కాదు, నీవు కలిగి ఉన్న ధనము శాశ్వతం కాదు, నీవు కలిగి ఉన్న పేరు ప్రతిష్టలు శాశ్వతము కావు. అయితే ఏది నీ వెంట వస్తుంది అంట? ఇవేవి రావు. ఏది నీ వెంట వస్తుంది అంటే నీవు సంపాదించుకున్నటువంటి మంచి కానీ చెడు కానీ నువ్వు చేసిన ఆ క్రియలే నీ వెంట వస్తాయి. దేవుని సింహాసనం ఎదుట ఒక దినమున మన ఆత్మ నిలబడినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ లైఫ్కు సంబంధించిన 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావో ఆ అన్ని సంవత్సరాల యొక్క నీ జీవన విధానానికి సంబంధించినటువంటి లెక్క దేవునికి మనము చెప్పవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. మీరు చదవండి, అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయము, ఇందాక చదివిన భాగంలో 5వ అధ్యాయము చివరి భాగంలో మనం చూస్తాము. వేలు చూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలెను మిగుల ఆపేక్షించుచున్నాను అంటున్నాడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను చెడ్డవైనను దేహముతో జరిగించిన వాటి ఫలమును దాని యొక్క ఫలమును ప్రతివాడు పొందుకుంటాడు. మంచిదైతే మంచి ఫలము నీవు పొందుకుంటావు, చెడ్డదైతే చెడ్డ ఫలము. నీ క్రియలు మంచివైతే మంచి ఫలం పొందుతావు, నీ క్రియలు చెడ్డవైతే చెడ్డ ఫలము పొందుతావు అని చెప్పి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. సో కాబట్టి నీవు ఒక టెంపరీ షెల్టర్లో ఉన్నావు, ఒకప్పుడు నువ్వు దేవునిలో ఉండేవాడివి. 90వ కీర్తనలో మనం చూస్తాము, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమియు లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవై ఉన్నావు. కాబట్టి మానవుడు ఒకప్పుడు ఎక్కడ ఉన్నాడంట? దేవునిలో ఉన్నాడు. దేవునిలో ఉన్న మానవుడు ఈ భూమి మీదకి మట్టి దేహములోనికి వచ్చి ఉన్నాడు, ఈ టెంపరీ షెల్టర్లోనికి వచ్చి ఉన్నాడు. ఇది ఒకరోజు ఏమవుతుంది అంట? గతించిపోతుంది. కనుక మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎక్కడున్నాము నీవు జ్ఞాపకం చేసుకోవడానికే ఏం చేయాలంట? ఆ పర్ణశాలలు అనేటువంటి పాకలోనికి వెళ్ళి ఏం చేయాలి? ప్రభువునందు ఉత్సాహించి ఆనందించాలి అంట. మన ప్రభు అయిన యేసు ఒక ఉపమానం చెప్పాడు. లూకా సువార్తలో మనం చూస్తాం ఆ మాట. ఒకడు బాగా సంపాదించుకున్నాడంట,
లూకా సువార్త 12వ అధ్యాయము. ఒకడు బాగా సంపాదించుకున్నాడు, ఆ సంవత్సరం పంటలు బాగా పండినాయి. తనకు పండిన పంటలని ఒక స్టోర్ చేయడానికి గోదాములు కట్టించినాడంట. కట్టించి ఆ గోదాములలో ఆ ధాన్యాన్ని స్టోర్ చేసి ఏం చేసినాడంట, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడంట. ప్రాణమా, 12వ అధ్యాయం 17వ వచనం నుంచి. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని ఇలాగూ చేతును. నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తి సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉన్నది. సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందునా నేను అనుకున్నాను. అప్పుడు అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రియే నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును ఏమంటున్నాడు? ప్రాణంతో చెప్తున్నాడు. ఏమని? ప్రాణమా తిను, తాగు, సుఖించు, ఎన్ని సంవత్సరాలకైనా చాలినంత సమకూర్చి పెట్టాను అన్నాడట. అయితే దేవుడు ఏమంటున్నాడంట? వెర్రివాడా. ఎవరు వెర్రివాడు? తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ఇంకా స్థిరం, ఇక నాకు డోకా లేదు, ఇక నేను పర్మనెంట్ అని అనుకుంటున్నటువంటి అతన్ని అంటున్నాడు. ఏమని? వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరు అడుగుచున్నారు? మనం పోయిన వారం చూసాము. సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క పాపమునకు చూసి అట ఈ భూమి మొరపెట్టిందంట, ఆకాశం మొరపెట్టిందంట, లోతు యొక్క కుమార్తె మొరపెట్టిందంట సొదొమ గొమొర్రా పాపం కోసం. కాబట్టి అన్యాయస్తుడేమో ఇతని లైఫ్లో ఏమంటారు, పాపం ఉందేమో, అపవిత్రత ఉందేమో, భరించలేనంత ఉందేమో. ఎవరు అతని ప్రాణం కోసం మొరపెడుతున్నారు? భూమి మొరపెడుతుందేమో, ఆకాశం మొరపెడుతున్నదేమో. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, నీ ప్రాణమును ఈ రాత్రే అడుగుచున్నారు, నీవు సంపాదించినది ఎవడి వగును. దేవుని వాక్యం చెప్తా ఉంటుంది, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభం? లోకమంతా పెట్టి నీ ప్రాణమును కాపాడుకుంటే కదా లాభం నీకు. హల్లెలూయా. సగటు మనుషులు లోకమును సంపాదించుకుంటున్నారు, భూమిని సంపాదించుకుంటున్నారు, వెండి బంగారములను సంపాదించుకుంటున్నారు, కానీ చివరకు దాన్ని అనుభవించకుండానే ప్రాణములను పోగొట్టుకొంటున్నారు. హల్లెలూయా. అందుకని దేవుడు అంటున్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి లాభం? కాబట్టి నీవు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇస్తున్నాడు, సంవత్సరమునకు ఒకసారి నీకున్నదంతా వదిలి, బిల్డింగ్లో ఉన్నా సరే, ఎంత పై బిల్డింగ్లో ఉన్నా సరే, అక్కడి నుంచి కిందికి దిగి వచ్చి ఆ ఇంటి ముందు ఒక పాక వేసుకొని ఆ పాకలో 7 దినములు ఉండాలి. రాత్రి అయితే వెలుగు వస్తుంది, ఉదయం అయితే ఎండ వస్తుంది. అంత టెంపరీ షెల్టర్లోకి పక్కా బిల్డింగ్ నీకు ఉండొచ్చు, కానీ ఎక్కడికి కావాలంట? ఇట్లా గాలి వస్తే లేచిపోయి ఆ యొక్క పాకలోనికి వచ్చి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలంట. నేను ఎక్కడి నుంచి వచ్చాను? దావీదు అంటాడు కదా 103వ కీర్తనలో, ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. దేనిని నీవు మరచిపోవద్దు. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఐగుప్తులో నుంచి నేను మిమ్మల్ని విమోచించాను, మిమ్మల్ని విడిపించాను, అక్కడి నుంచి తీసుకొని వచ్చాను. ఆ విమోచనను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విమోచనను జ్ఞాపకం చేసుకోవడానికి సంవత్సరానికి ఒకసారి ఏం చేయాలంట? పస్కా పండుగ ఆచరించాలి అంటాడు. ఏం చేస్తారు ఆ రోజు? దేవుడు ఐగుప్తులో మేము బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని అక్కడి నుంచి విమోచించాడు అని చెప్పి ఏం చేయాలంట? వారు ప్రభువుని స్తుతించి ఆ విమోచనను జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇశ్రాయేలీలకు 3 ముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నవి. ఆ 3 ముఖ్యమైన పండుగలు యెరూషలేములో వీళ్ళందరూ గ్యాదర్ అవ్వాలి సంవత్సరానికి 3 సార్లు. పస్కా పండుగ రోజు, తర్వాత పర్ణశాలల పండుగ రోజు, ఇంకో పండుగ పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, ఇంకొక పండుగ ఉంటుంది. 3 పండుగలలో వాళ్ళు యెరూషలేములో ఏమవుతారంట? గ్యాదర్ అవుతారు, సమకూర్చబడతారు. అందరూ కలిసి ప్రభువుని స్తుతిస్తారు, విమోచనను జ్ఞాపకం చేసుకుంటారు పస్కా పండుగ రోజు. కనుక ఈ లోకం చాలా టెంపరరీ.
భూమి మీద ఈ గుడారము ఏమైపోతుంది? శిథిలమైపోతుంది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకొని టెంపరరీ లైఫ్లో ఉన్నట్లుగా మనం ఈ భూమి మీద నిలిచి ఉండాలి అంట. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను అన్నపానములు పుచ్చుకొనుట కంటే తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియో లేదు. ఏం లేదంట, ఈ భూమి మీద నరునికి తన కష్టార్జితమును అన్నపానములు పుచ్చుకొనొచ్చు, తన కష్టార్జితము అనుభవించుట కంటే ఇంకా వేరే ఏది ఎక్కువ లేదు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన సెలవు లేకుండా ఒకడు భోజనము కూడా చేయలేడు. ఏ లేకుండా? దేవుని సెలవు లేకుండానట నీవు భోజనం కూడా చేయలేవు. దేవుడు ఏం చేయాలంట? అది అనుమతించాలి అంటాడు. కాబట్టి ఈ భూమి మీద శ్రేష్టమైనది ఏంటి అంటే ఒక దినము నీ లైఫ్లో చాలా నెమ్మదిగా ప్రశాంతంగా గడిచిపోవడం అనేది, దానికి మించినది మరొకటి లేదు అంటున్నాడు. అన్నపానములు పుచ్చుకొనుచు నీ కష్టార్జితమును నీవు అనుభవించుట అంతకు మించినది మరొకటి లేదు అంటున్నాడు. అందులో చదవండి 26వ వచనం, 2వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ఏలైనగా దైవ దృష్టికి మంచివాడు, ఏలైనగా దేవుని దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి, దేవుని దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నియమించును. అదియు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగా ఉన్నది అంటాడు. కాబట్టి దేవుని దృష్టికి ఎవరైతే మంచివారుగా ఉంటారో, ఎవరైతే దేవుని దృష్టికి ఇష్టలుగా ఉంటారో వాళ్ళకి దేవుడట ఏమిస్తాడంట? జ్ఞానమును తెలివియు ఆనందమును అనుగ్రహించును అంటున్నాడు. కాబట్టి నీకు తెలివి కావాలంటే, జ్ఞానము కావాలంటే, ఆనందముగా నీ లైఫ్ కొనసాగాలి అంటే నువ్వు దేవుని దృష్టికి విలువైన వాడవుగా, విలువైన దానవుగా నువ్వు నిలిచి ఉండాలి అని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ భూమి మీద సమస్తము వ్యర్థము అంటాడు సొలొమోను. వ్యర్థము సమస్తము ఏంటిదంట? సూర్యుని క్రింద నరులు పడుచున్న పాటు వ్యర్థము అంటాడు. ఆకాశము కింద మనుషులు ఏమంటారు? ఆకాశము క్రింద జరుగుతున్నది ఏంటిదంట? వ్యర్థము అంటున్నాడు. కాబట్టి తాత్కాలికమైన విషయాలను హత్తుకొని మనం ఈ లోకంలో నిలిచి ఉండుట అనేది వ్యర్థము అనే మాట సొలొమోను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అంటే స్థిరమైన వాటి మీద నీ మనస్సు ఉండాలి. అబ్రహామును చూస్తాం మనం. అబ్రహాము గుడారాలలో నివసిస్తూ, టెంపరరీ షెల్టర్లో నివసిస్తూ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు పునాదులు కలిగిన స్థిరమైన పరలోక పట్టణము కొరకు వారు ఎదురు చూసినారంట. హల్లెలూయా. ఏంటిది? దేనికోసం చూసినారు? స్థిరమైన పునాదులు కలిగినటువంటి దేవుని చేత కట్టబడినటువంటి ఆ పైనున్న యెరూషలేము కోసం వాళ్ళు ఎదురు చూశారంట. భూమి మీద వాళ్ళు ఎలా ఉన్నారు? ధనవంతులే, సంపద ఉంది, ఆస్తి ఉంది, మందలున్నాయి, మహారాజులాగా ఉన్నారు. కానీ స్థిరమైనది ఏది వారికి లేదు. ఎలా ఉన్నారట? గుడారములో ఉన్నట్టుగా ఉన్నారట. కాబట్టి మనము దేవుని యొక్క గుడారములో ఉన్నట్లుగా ఈ భూమి మీద మనము నిలిచి ఉండాలి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. దృశ్యమైనవి అదృశ్యమైనవి అనే మాట మనం గమనిస్తే, ఇక్కడ దృశ్యమైనటువంటి మానవుని ప్రేమించలేని మనిషి అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి ఎలాగునా, కనబడేటువంటి మనిషినే నీవు, కనబడే సహోదరుణ్ణే నీవు ప్రేమించకపోతే కనబడని దేవుణ్ణి నీవు ఎలాగున ప్రేమిస్తావు? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూసిన తనకు కనబడుతున్న సహోదరుణ్ణి ప్రేమింపలేని వాడు తాను చూడని కనబడని దేవుణ్ణి ప్రేమింపగలడా అండి? హల్లెలూయా. చెప్పండి. దృశ్యమైన అంటే కనబడుచున్న సహోదరుణ్ణి మనము ప్రేమించలేకపోతే కనబడని దేవుణ్ణి, అదృశ్యమైన దేవుణ్ణి నీవు ప్రేమించగలవా? అందుకని అంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడంటే, ఎవడైనానో నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ప్రేమించకుంటే వాడు అబద్ధమాడుతున్నాడు అంటాడు. హల్లెలూయా. సో కాబట్టి అదృశ్యమైన దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నాము అంటే కనబడుచున్నటువంటి సహోదరులను మనం ఏం చేయాలంటే, అన్నదమ్ములను ఏం చేయాలి? మనము ప్రేమించాలి అని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంటుంది. తర్వాత రెండవది, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటా అన్నాడు దేవుడు.
అంటే సమాజంలో ఉంటాడు. ఒక సమాజంలో ఒక సమాజాన్ని ఒక సంఘాన్ని మనం హత్తుకొని ఉండడము అంటే దేవునిలో ఉండడమే. సమాజంలో ఉండడము అంటే దేవునిలో ఉండడం. అర్థమవుతుందా? ఎందుకంటే సమాజం ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు, సంఘం ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు. కాబట్టి సమాజంతో ఉండడమే అదృశ్యుడైనటువంటి దేవుని సన్నిధిలో చేరడము అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 5వ వచనంలో బిలాము యాకోబు యొక్క గుడారములను చూస్తూ, ఇశ్రాయేలు గుడారములను చూస్తూ ఆయన చెప్పినటువంటి మాట. యాకోబు 24వ అధ్యాయం 5వ వచనం, యాకోబు నీ గుడారములు ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవి అంటున్నాడు. అక్కడ ఇశ్రాయేలు 12 గోత్రాలకు సంబంధించిన గుడారాలు ఉన్నాయి. కానీ బిలాముకి ఏం కనబడుతుందంట? ఒక్క గుడారంలాగా కనబడతా ఉంది. ఏంటి ఆ ఒక్క గుడారము అంటే దేవుడు వారిని ఒక గుడారములాగా ఆవరించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా కనబడుతుందంట? ఒక్క గుడారములాగా కనబడతా ఉంది. అంటే వారు షెల్టర్లో ఉన్నారు. వెళ్ళాక మనం చదివాం కదా, ఐగుప్తులో నుంచి మిమ్మల్ని తీసుకొని వచ్చి పర్ణశాలలలో నేను నివసింపజేశాను అంటాడు. ఏంటి ఆ పర్ణశాల అంటే దేవుని సన్నిధి మేఘము వారిని ఏమైంది? ఐగుప్తులోంచి వాళ్ళు బయటికి ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ మీద మేఘము లేదు, ఐగుప్తులో ఉన్నప్పుడు అగ్నిస్తంభము లేదు, మేఘస్తంభము లేదు. ఎప్పుడైతే వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చి ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చినారో అప్పుడు వారి మీదకి మేఘస్తంభం వచ్చింది, సముద్రము చీల్చబడ్డది, పైన మేఘస్తంభం, వెనక దేవదూత, రాత్రివేళ అగ్నిస్తంభం వారిని ఆవరించి ఉంది అంట. అలా ఆవరించి ఉన్నటువంటి ఆ అగ్నిస్తంభం మేఘస్తంభం ఒక గుడారంలాగా దేవుని సన్నిధి షకీనా మేఘము వారిని ఆవరించి ఉంది అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుని సన్నిధి చేత ఆవరించబడి ఉన్నటువంటి వారు ఒక కంచెలో ఉన్నట్టుగా ఉన్నారంట. ఎక్కడున్నారు? కంచెలో ఉన్నారు. వారు హ్యాపీగా ఉన్నారు. ప్రతిరోజు మన్నా వస్తుంది, మన్నా తింటున్నారు, బండలోంచి నీళ్ళు వస్తున్నాయి, తాగుతున్నారు. ఇలా 40 సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని కొనసాగించారు. అయితే ఆ సన్నిధి మేఘం ఎప్పుడు పోయిందంట? ఎప్పుడు పోయింది? సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినాక మోషే 40 దినాలు కొండ మీదకి వెళ్ళినప్పుడు బంగారు దూడ పాపంలో ఈ ఇశ్రాయేలు ప్రజలు పడినప్పుడు ఆ సన్నిధి మేఘం పోయిందంట. మళ్ళీ ఆ సన్నిధి మేఘం ఎప్పుడు వచ్చింది? మోషే 3 సార్లు కొండ మీదకి వెళ్ళాడు. ఒకసారి 40 దినాలు వెళ్ళాడు, వచ్చేసరికి బంగారు దూడ పాపం జరిగింది. అప్పటికి సన్నిధి మేఘం వెళ్ళిపోయింది, దేవుడు వారిని విడిచిపెట్టాడు. మళ్ళీ మోషే 40 దినాలు కొండ మీదకి వెళ్ళి దేవుని బ్రతిమిలాడి మళ్ళీ 2 పలకలు తీసుకొని, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ పలకల్ని పగలగొట్టేశాడు. రెండోసారి వచ్చినప్పుడు మరలా ఆ పలకలు తీసుకొని వచ్చి ఆయన కొండ దిగినప్పుడు అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధపరచుకున్నారు తమను తాము. ఆ ప్రాయశ్చిత్తార్థ పండుగ జరిగిన 5వ దినమున పర్ణశాలల పండుగ జరిగింది. ఆ పర్ణశాలల పండుగ రోజు మళ్ళీ ఏం జరిగింది అంటే షకీనా మేఘము, ఏ మేఘమైతే వారి మీద నుంచి వెళ్ళిపోయిందో ఆ అగ్నిస్తంభం, మేఘస్తంభము, ఆ పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా ఉన్నటువంటి ఆ సన్నిధి మేఘం మరలా వారి మీదకి ఏమైందట? ఒక గుడారంలాగా వారిని కప్పివేసింది అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. సో కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరమునకు ఒకసారి ఏం చేయాలట? సమాజముగా సమకూడి పురుషులందరూ ఆ యెరూషలేములో దేవుని సన్నిధిలో కనబడాలి. ప్రభువా ఇదిగో నేనున్నాను అని. పస్కా పండుగ రోజు ఐగుప్తులో నుంచి నీవు మమ్మల్ని విమోచించావయ్యా అని చెప్పి ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించాలి. పెంతెకోస్తు పండుగ రోజు, ధర్మశాస్త్రం వచ్చినటువంటి రోజు, పలకలు తీసుకొని వచ్చినటువంటి దినం, అదే దినమున పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి దిగివచ్చిన రోజు, ధర్మశాస్త్రం ఈ భూమి మీదకి దిగివచ్చిన రోజే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ భూమి మీదకి దిగివచ్చినాడు అనే మాట మనం అక్కడ చూస్తాం. ఇక పర్ణశాలల పండుగలో జరిగే విషయం ఏంది అంటే పర్ణశాల పండుగలలో దేవుని యొక్క షకీనా మేఘం మరలా దిగి వచ్చింది. తర్వాత పర్ణశాలల పండుగలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పోగు చేయబడతారు, ఎత్తబడతారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సమకూర్చబడతారు ఈ పర్ణశాలల పండుగలో అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తన 47లో మనం చూస్తాం, ఇశ్రాయేలీలను అంటే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీలను పోగు చేయవాడు ఆయనే అంటాడు. కాబట్టి మనం పోగు చేయబడాలి. ఎక్కడ? దేవుని సన్నిధిలో మనము ఏం చేయాలంట? పోగు చేయబడాలి అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కనుక పర్ణశాల పండుగ అనేది ఆదికాండంలో ఒక అనుభవాన్ని చూపిస్తూ ఉంది. ఆదికాండంలో పర్ణశాలల పండుగ ఒక ఎక్స్పీరియన్స్, అనుభవం, యాకోబు జీవితంలో జరిగినటువంటి ఒక అనుభవం అది.
అది మనం ఆదికాండం 33వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. తర్వాత నిర్గమాకాండంలో అది ఒక స్థలానికి చేరుకున్నారు. పర్ణశాలల పండుగ అది ఒక స్థలముగా మనకు కనబడుతూ ఉంది. లేవియాకాండంలో మనం ఎల్దాక చదివినట్లుగా అది ఇశ్రాయేలీలకు ఒక పండుగ. లేవియాకాండంలో అది ఎలా ఉందట 23వ అధ్యాయంలో మనం చూసాంగా, అది ఒక పండుగలాగా ఉంది. అయితే ఆ పండుగలో వాళ్ళు ఏం చేస్తారు? ఇది ప్రధానమైనటువంటి విషయం. పాకలో ఉన్నట్లుగా మనం ఈ భూమి మీద ఉండాలి. అయితే ఆ సమయంలో మనం ఏం చేయాలి? పాకలో ఉన్నవాడు ఏం చేయాలి? పాకలో ఉన్నవాడు ప్రభువునందు ఏం చేయాలంట? ఆనందించాలి. 40వ వచనం చదవండి, 23వ అధ్యాయం లేవియాకాండంలో 23వ అధ్యాయం 40వ వచనం. మొదటి దినమున మీరు దబ్బ పండ్లు పట్టుకోవాలి, ఈత మట్టలు పట్టుకోవాలి, గొంజి చెట్లు పట్టుకోవాలి, నివరంజి చెట్లు పట్టుకోవాలి, కాలువల యొద్ద ఉన్న నివరంజి చెట్లు పట్టుకోవాలి. ఇవన్నిటిని ఈ నాలుగు విషయాలను, దబ్బ పండ్లను, గొంజి చెట్లను, ఈత మట్టలను, నివరంజి చెట్లను, ఈ నాలుగిటిని ఒక పద్ధతి ప్రకారం పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవాకు ఆ సన్నిధిలో ఉత్సాహించవలెను. హల్లెలూయా. సో కాబట్టి భూమి మీద ఈ గుడారం శిథిలమైపోతుంది. శిథిలమైపోయేటువంటి ఆ రాత్రి వేళ వెన్నెల, పగటి వేళ ఎండ తగిలేటువంటి గుడారంలో ఉన్నట్టుగా మనం ఈ భూమి మీద ఉన్నాం. హల్లెలూయా. మానవుని జీవితంలో రాత్రింబగళ్ళు ఉన్నాయి, కష్టము దుఃఖాలు ఉన్నాయి. ఉన్నాయి. ఎట్లా పాకలో ఎండ ఉన్నట్టు, రాత్రి వేళ వెన్నెల ఉన్నట్లుగా మన లైఫ్లో కూడా కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, రాత్రి ఉంటుంది, పగలు ఉంటుంది. ఈ రాత్రి పగలు ఉన్నప్పుడు, కష్టము సుఖం ఉన్నప్పుడు, ఈ పాకలో ఈ శిథిలమైపోయే గుడారంలో ఉన్నట్లుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలంట? ఉత్సాహధ్వని చేయవలెను. హల్లెలూయా. ఏం చేయాలి? ఉత్సాహధ్వని చేయాలి. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. కాబట్టి ఈ కష్టము దుఃఖము ఉన్న సమయమైనా సరే, రాత్రి పగలు ఉన్నట్లుగా మన లైఫ్లో ఉన్నా సరే, మనం ఏం చేయాలంట? ప్రభువునందు ఆనందించాలి. నువ్వు ఒక పాకలో ఉన్నట్లుగా, ఇశ్రాయేల్ ప్రజలు ఆ పాకలోనికి వెళ్ళి ఏం చేస్తారంటే, అయ్యా ఇదిగో మేము ఏమంటారు, నీవు మాకు ఆధారం, నీవే మాకు ఆధారం, ఈ బిల్డింగులు మాకు ఆధారం కాదు, ఈ సంపద మాకు ఆధారం కాదు, మేము కలిగి ఉన్న హోదా మాకు ఆధారం కాదు, మేము కలిగి ఉన్న ఉద్యోగం మాకు ఆధారం కాదు, మేము కలిగి ఉన్న ఇండ్లు మాకు ఆధారం కాదు, నీవే మాకు ఆధారము. ఒక పండుకు ఆధారం ఏంటి? పువ్వుకు ఆధారం ఏంటి? ఆకులకు ఆధారం ఏంటి? కొమ్మకు ఆధారం ఏంటి? చెట్టుకు ఆధారం ఏంటి? వేర్లకు ఆధారం ఏంటి? భూమి. ఇవన్నిటికీ ఒకదానికొకటి ఆధారం ఉంది. కానీ నీవే మాకు ఉద్యోగం ఆధారం కాదు, ఇల్లు ఆధారం కాదు, మేము కలిగి ఉన్న ఆస్తిపాస్తులు మాకు ఆధారం కాదు. నీవే ఏం చేయాలంట? ఈ పర్ణశాలల పండుగలో ఉండి ఏం చేయాలి? ఉత్సాహధ్వని చేయాలి, సంతోషించాలి ప్రభువునందు. ఏమని సంతోషించాలి? ఇవి కాదయ్యా మాకు ఆధారము, నీవే మాకు ఆధారము అని చెప్పి ప్రభువునందు ఏం చేయాలంట? ఉత్సాహించాలి. కాబట్టి మనము గుడారంలో ఉన్నట్టుగా ఉన్నాం. చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైనటువంటి సంతోషంలో మనము క్రీస్తునందు మనం నిలిచి ఉండాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన తర్వాత మనలో ఉండవలసిన ఆనందం ఏంటి? ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎలాంటి ఆనందం అంటే ఇది పేతురుపత్రిక 1వ అధ్యాయం, మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం ఈ మాట చూస్తాము. మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నాకు ఇంకా 15 నిమిషాలు ఉంది. అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునై ఉన్న సంతోషము గలవారై ఆనందించుచుండవలెను. ఎలా ఉండాలంట? క్రీస్తులో ఉన్నటువంటి మనం ఎలా ఉండాలి? చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైనటువంటి రక్షణ ఆనందాన్ని మనం కలిగి ఉండాలి అంటాడు. రక్షింపబడిన వారి గృహములలో ఏం చేస్తాయంట? రక్షణ సునాద గీతములు వినబడుతున్నాయా? మరి రక్షణ సునాద గీతములు నీలో వినబడుతున్నాయా? నీ కుటుంబంలో వినబడుతున్నాయా? ఎక్కడ వినబడాలి? ఎలా ఉండాలంట ఈ భూమి మీద? నువ్వు ఎంత సంపాదించినా సరే, ఎంత స్థిరమైన పునాదితో నీవు బిల్డింగ్ కట్టినా సరే, యు ఆర్ ద టెంపరరీ షెల్టర్లో ఉన్నావు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఎక్కడున్నామంట? టెంపరరీ షెల్టర్. ఇది ఎప్పుడు శిథిలమైపోతుందో తెలియదు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఆ పర్ణశాల పండుగలో ఎందుకు వాళ్ళు అందులోనికి వస్తారు సంవత్సరానికి ఒకసారి అంటే, ఏదేదో ఆధారం అనుకుంటున్నామయ్యా, ఇవి కాదు మాకు ఆధారము. అవి పట్టుకుంటారా? ఆ దబ్బ పండు,
ఈత మట్టలు, గొంజి చెట్లు, నివరంజి కొమ్మలు పట్టుకొని పండుకు ఆధారము పువ్వు, పువ్వుకు ఆధారము ఆకులు, ఆకుకు ఆధారము కొమ్మలు, కొమ్మకు ఆధారము చెట్లు, ఈ చెట్లకు ఆధారము వేర్లు, వేర్లకు ఆధారము భూమి, వీటన్నిటికీ ఆధారము నీవే కదా. కాబట్టి మా ఉద్యోగాలు కాదు మాకు ఆధారము, మేము కలిగి ఉన్న ఏది మాకు ఆధారము కాదు, నీవే మాకు ఆధారమని ప్రభువునందు ఏం చేయాలంట? ఆనందించాలి. ఒక గుడారంలోనికి మనం వచ్చి ఉన్నామనే సంగతి మనము మరచిపోవద్దు అంటున్నాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 9వ వచనం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం, 4వ వచనం 9వ వచనం. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కలవలను. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి, ఆ లేవ్యాకాండం 23వ అధ్యాయం 40వ వచనంలో వారు దబ్బ పండ్లు, ఈత మట్టలు, గొంజి చెట్లు పట్టుకున్న దాన్ని హీబ్రూలో లులావు అంటారు. ఆ లులావు అనేదే ఇక్కడ కూడా ఈ ఖర్జూరపు మట్టలు అనే దగ్గర కూడా లులావు అనే మాటనే ఉంటుంది. లులావు అంటే ఆ 4 వస్తువులు అనమాట. ఆ 4 వస్తువులను పట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? నీవే మాకు ఆధారం అని ప్రభువునందు ఆనందిస్తున్నారు. రాబోయే కాలంలో భవిష్యత్తులో జరగబోయే ఈ పర్ణశాలల పండుగ గురించి ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు ఎలా ఉంటుందంట? మీరు చదవండి 15వ వచనము, అందులో 7వ అధ్యాయం 15వ వచనంలో, దేవుని సింహాసనము ఎదుట రాత్రింపగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచు సింహాసనాసీనుడైన వాడు తానే మా గుడారమును కప్పును. రాత్రింపగళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళు ప్రభువునందు ఆనందిస్తారు ఖర్జూరపు మట్టలు పట్టుకొని. హల్లెలూయా. ఏమని ఆనందిస్తారంట? నీవే మాకు ఆధారము. కాబట్టి దేవుడే మనకు ఆధారం అన్న సంగతి మనం మర్చిపోవద్దు. మనుషులు నీకు ఆధారమై ఉండొచ్చు, ఉద్యోగాలు మీకు ఆధారమై ఉండొచ్చు, సంపద మీకు ఆధారమై ఉండొచ్చు, లేకపోతే మీ యొక్క కులము మీకు ఆధారమై ఉండొచ్చు, బలగము మీకు ఆధారమై ఇంకేదన్నా నువ్వు ఆధారం చేసుకొని బ్రతుకుతున్నావేమో. కానీ టెంపరరీ. అవన్నీ ఏంటివంట? టెంపరరీ. కానీ స్థిరమేది? దేవుడే స్థిరము. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నీవే ఈ సర్వ సృష్టికి ఆధారము, నీవే మాకు ఆధారము అని ప్రభువు నందు ఏం చేయాలంటే మనము ఆనందించాలి. చదవండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిస్తే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రము విడువను. 13వ అధ్యాయం 5వ వచనం, నిన్ను ఏమాత్రము విడువను. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను, నేను ఏ మాత్రము విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి మనం ఏమని చెప్పాలంట? ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేమి చేయగలరు అని మంచి ధైర్యముతో చెప్పాలి. ఎవరు చెప్తారు ఇలా మంచి ధైర్యంతో? దేవుడే నా ఆధారం అని ఎవడైతే నమ్ముతాడో, దేవుడే నా ఆధారమని ఎవరైతే ప్రభువునందు ఆనందిస్తారో వారు మాత్రమే ఈ మాట చెప్పగలరు. దేవుడే నా సహాయము, నేను భయపడను, నరమాత్రులు నాకు ఏమీ చేయగలరు అంటున్నాడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం, 5వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. దేవుడే మనకు ఆధారమై ఉండాలి, అది లేఖనం చెప్తున్నటువంటి మాట. 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను ఆధారముగా చేసుకొను, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు, శరీరులను ఆధారముగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. అంటే దేవుణ్ణి ఆధారముగా కాకుండా మనుషులను కానీ, ఉద్యోగాలను కానీ, సంపదను కానీ, ఇంకా వేరే వేరే వాటిని ఎవరైతే ఆధారం చేసుకొని బతుకుతున్నారో వారు ఎవరంట? శాపగ్రస్తులు. ఇంకా ఇందుకు
యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. మరి శాపగ్రస్తుడు ఎవరంట? వేరే దానిని ఆధారం చేసుకున్నవాడు. దేవుణ్ణి ఆధారం చేసుకున్నవాడేమో ధన్యుడవుతున్నాడు, వేరే వాటిని ఆధారం చేసుకున్నవాడంట శాపగ్రస్తుడంట. అది ఎలాగో మనకు కింద చెప్తాడు. చదువు ఇంకా 8వ వచనం. ఆ శాపగ్రస్తుడు ఎలా ఉంటాడంట అంటే వాడు ఎడారిలో నాటబడిన చెట్టులాగా ఉంటాడంట. ఎడారిలో నీళ్ళు ఉంటాయా? ఉండవు. ఎప్పుడో వర్షం రావాలి. ఆ వర్షం కూడా ఎలా వస్తుందంట? ఇలా బాగా వేడివేడిగా ఉన్న పెంక మీద నీళ్ళు చల్లినట్టు పడుతుంది. చదువు. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. మేలు వస్తుంది అంటే జల్లు వస్తుంది. ఎలాంటి జల్లు అంటే ఆ వేడి వేడి పెంక మీద పడ్డ నీళ్ళలాగా ఉంటుంది అదంట. జల్లు వస్తుంది, పోతుంది, కానీ ఈ చెట్టుకి ఏం తెలియదంట. వాడు అడవిలో కాలిన నేల యందు ఉన్నట్లుగా వాడు ఉన్నాడు. నిర్జనమైన చవిటి భూమి యందు ఉన్నాడు. అంటే సారము లేని భూమి. యెహోవాను నమ్ముకున్న ఎవడు వీడు? మనుష్యులను ఆధారము చేసుకొని దేవుణ్ణి ఆధారముగా చేసుకొనని వాడు, వేరే వేరే వాటిని ఆధారము చేసుకున్నవాడు ఎలాంటి వాడంటే కాలిన భూమిలో, చవిటి భూమిలో, నిర్జనమైన భూమిలో నివసించేవాడు. వీడు శాపగ్రస్తుడు. మేలు వస్తుంది కానీ వాని దాకా రాదంట. అర్థమవుతుందా? మేలు జరుగుతుంది కానీ ఆ మేలు వచ్చిపోయిన సంగతి కూడా వాడికి తెలియదు. ఎవరు వీరు? వేరే 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 వాటిని ఆధారం చేసుకొని బతికేస్తున్నారే, అలాంటి వారు ఎడారిలో అరూర వృక్షములాగా ఉన్నారు. కాలిన నేలయందు, నిర్జన భూమి యందు, చవిటి భూమి యందు ఉన్నట్లుగా ఉన్నారంట. సో కాబట్టి నీ లైఫ్లో నీకు దేవుడు ఆధారమై ఉండాలి. దేవుని మీద ఆధారపడాలి. దేవుణ్ణి ఆధారముగా చేసుకుంటే చదువు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన ఎవరైతే దేవుణ్ణి ఆధారముగా చేసుకుంటారో, టెంపరరీ షెల్టర్లో ఉన్నట్లుగా ఉండి, ప్రభువా మాకు ఇది ఆధారం కాదు, అది ఆధారం కాదు, మేము స్థిరం అనుకుంటున్నది ఏది మాకు ఆధారం కాదు, నీవే మాకు ఆధారము అని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు ఎలా ఉంటారంట? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. కాలువ ఏరున నాటబడిన అది వేర్లను తన్నుచు వెట్టగలిగినను దానికి భయపడదు. అక్కడనేమో వర్షం పడ్డా తెలియట్లేదు, ఇక్కడనేమో ఎండ వచ్చినా ఎండ తలగట్లేదు. అంటే వేడి వచ్చినా సరే ఆ వేడి ఈ చెట్టు దాకా రావట్లేదు. దేవుణ్ణి ఆధారం చేసుకున్న కరువు వస్తుంది. ఈ కరువులో చాలామంది కొట్టుకుపోతారు. కరోనా లాంటివి వస్తాయి. ఈ కరోనాలో చాలామంది కొట్టుకుపోయారు. ఇంకా నువ్వు నిలిచి ఉన్నావంటే ఎక్కడో నువ్వు ఇంకా దేవుణ్ణి ఆధారం చేసుకొని బతుకుతున్నావు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి వెట్టగలుగుతుంది కానీ వెట్టగలిగినను అది భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. అంటే సడన్గా కరువు వచ్చిందనుకో, ప్రకృతి విపత్తు వచ్చిందనుకో, దేవుణ్ణి ఆధారం చేసుకున్నవాడు భయపడాడంట. ఒకవేళ దేవుణ్ణి ఆధారం చేసుకోకపోతే ఆ కరువులో కొట్టుకుపోతాడు వాడు. హల్లెలూయా. ఆ కరోనాలో కొట్టుకుపోతాడు, ఆ తెగులు వచ్చినప్పుడు కొట్టుకుపోతాడు వాడు. మళ్ళీ తర్వాత కనబడాడు. ఎడారిలో ఎక్కడ వెతికినా వాడు ఉండడాడ. వర్షము లేని సంవత్సరమున అది చింతనందదు, కాపు మానదంట. వర్షం ఉన్నా ఒకటే, దానికి లేకపోయినా ఒకటే. అందుకనే ఇస్సాకును చూడండి మీరు, కరువు కాలంలో విత్తనం వేసి 100 పంట కోసాడంట. దేవుణ్ణి ఆధారం చేసుకున్నవాడుగా మనకు అక్కడ కనబడతా ఉన్నాడు ఆయన. ఏమని? కరువు వచ్చినా సరే, ఏమంటారు, వర్షం లేకపోయినా సరే పంట మాత్రం తగ్గలేదు. ఎందుకంటే దాని వేర్లు ఎక్కడున్నాయంట? కాలువల లోనికి తన్ని ఉన్నదంట అది, దాని వేర్లు. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి నీవు ఆధారం చేసుకుంటే నీకు కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా, తెగుళ్ళు వచ్చినా నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే నీకు ఆధారము. ఆయన నీ మీద ఏం చేస్తాడంట? ఒక కంచె వేస్తాడు. యోబుకు 3 కంచె వేశాడంట దేవుడు. హల్లెలూయా. కరువు వచ్చి నిన్ను దాటాలంటే ఆ 3 కంచె దాటాలి. తెగులు వచ్చి నిన్ను దాటాలంటే ఆ 3 కంచె దాటాలి. హల్లెలూయా. దేవుని కంచెలో ఎవడైతే ఆనందిస్తున్నాడో ప్రభువునందు, చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైనటువంటి రక్షణ ఆనందాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వారు 3 కంచె లోపట ఉంటారు. కరువు వచ్చినా
వర్షం పడ్డా పడకపోయినా పెద్ద చింత ఏమీ లేదు. ఎందుకంటే నీకు ఆధారం మనుషులు కాదు, నీకు ఆధారం ఉద్యోగం కాదు, నీకు ఆధారము నీకున్నటువంటి ఏమంటారు ఆస్తిపాస్తులు కాదు, నీకు ఆధారము దేవుడే. కాబట్టి నీవు చింత నొందవు అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు ఆయన ఎక్కడుండేవాడు? పరలోకములో అత్యున్నతమైన సింహాసనం మీద సమీపించరాని తేజస్సులో ఉండేవాడు ఆయన ఆ పర్మనెంట్ ప్లేస్ వదిలేసి ఎక్కడికి వచ్చాడు? టెంపరీ ప్లేస్లోనికి వచ్చాడు. నీ వల్ల నా వల్ల శరీరం ధరించి ఈ టెంపరీ గుడారంలోనికి వచ్చాడు ఆయన. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరము ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చినాడు. దిగి వచ్చి ఎక్కడొచ్చినాడు? ఎక్కడ పెట్టినాడు ఆయన? పశువుల పాకలో పరుండబెట్టబడినాడు. ఎక్కడి నుంచి? పర్మనెంట్ ప్లేస్ని వదిలేసి యేసయ్య పాకలోనికి వచ్చినాడు. మీరు చదవండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. ఎక్కడి నుంచి? ఆ మహిమను వదిలేసి వచ్చినాడు, ఆ పర్మనెంట్ ప్లేస్ను వదిలేసి వచ్చినాడు. ఎక్కడికి వచ్చినాడంట? భూమి మీద మన గుడారము. ఇది ఏం గుడారం? ఇది శిథిలమైపోయే ఈ గుడారములోనికి ఆయన వచ్చినాడు, ఒక పాకలోనికి వచ్చినాడు. హల్లెలూయా. కాబట్టి నీవు ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు నువ్వు ఎలా జీవించాలి అంట? ఒక పాకలో ఉన్నట్లుగా పరదేశలాగా ఏమంటారు? ఒక పాకలో ఉన్నట్లుగా నువ్వు నివాసం చేయాలి. ప్రభువునందు ఆనందిస్తూ జీవించాలి. అది మెయిన్ కాన్సెప్ట్. పర్ణశాల పండుగలో జరిగే ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, వాడికి 10 అంతస్తుల బిల్డింగ్ ఉన్నా సరే ఆ 7 days ఎక్కడ ఉండాలి? ఇంటి ముందు ఒక పాక వేసుకోవాలి. ఆ పాక ఎలా ఉండాలి? సకల సౌకర్యాలతో కాదు, ఎండ వచ్చినప్పుడు ఎండ వలగా పడాలి లోపట, రాత్రి అయితే వెన్నెల పడాలి లోపట, ఇట్లా పడుకుంటే నక్షత్రాలు కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మాకున్న ఏది ఆధారం కాదయ్యా, నీవే మాకు ఆధారము. ఎప్పుడు చెప్పగలవు ఆ మాట? ఆ పాకలో ఉంటే చెప్పగలవు. ఆ పాక అనుభవంలో ఉంటే నువ్వు చెప్పగలవు. ఏమని? దేవుడే మా ఆధారము. కాబట్టి మన లైఫ్లో ఏవేవి మనుషుల ఆధారం అనుకుంటున్నామేమో, మనం చేసే పని ఉద్యోగాల ఆధారం అనుకుంటున్నామేమో, మనకున్న ఇంకేవో బ్యాంక్ బ్యాలెన్స్ ఆధారం అనుకుంటున్నామేమో, ఇంకేదైనా స్థిరమైన ఆస్తులు మనకు ఆధారం అనుకుంటున్నావేమో. ఒకవేళ నువ్వు అవే ఆధారం అనుకుంటే నువ్వు ఎలా ఉంటావంట? ఎడారిలో కాలిన నేలయందు, నిర్జనమైన ప్రదేశంలో చవిటి నేలయందు ఉన్న ఒక అరూరా వృక్షము వలె ఉన్నావు. అయితే దేవుడే ఆధారం అనుకున్నవాడు ఎలా ఉన్నాడంట? నీటి కాలువల ఏరున నాటబడి దాని వేర్లు కాలువలోనికి తన్నబడి అది వెట్టగలిగినా భయపడదు, వర్షం పడకపోయినా భయపడదు, కాపు మానదు. ఏం చేయదంట? అది చింత చేయదు, కాపు మానదు. హల్లెలూయా. సో కాబట్టి దేవుణ్ణి ఆధారముగా మనం చేసుకొని ఈ భూమి మీద బ్రతకాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఏదేదో ఆధారం అనుకున్నామయ్యా, మేము టెంపరీ షెల్టర్లో ఉన్నామని మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. భక్తుడైన సొలొమోను చెప్తున్నట్లుగా ఈ భూమి మీద సూర్యుని క్రింద సమస్తము వ్యర్థము, ఒక గుడారంలో ఉన్నట్లుగా మేము ఉండి నీవే మాకు ఆధారమని ఎప్పుడైతే మేము బ్రతుకుతామో ప్రభువా, మేము నీటి కాలువల ఏరున నాటబడిన చెట్టు వలె ఉంటామని, చింతనందదు కాపు మానదు అన్నట్లుగా మా జీవితాలు ఉండాలి అంటే మాకున్న ఏటి మీద మా మనస్సు పెట్టక నీవే మా ఆధారమని ప్రభువునందు ఆనందించడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును ప్రభా, ఎన్ని ఉన్నా ఇంకా ఏదో చింత, ఆనందము లేని జీవితాన్ని మేము గడుపుతూ ఉన్నాం. ఎన్నో ఇచ్చావు నాయన, అవే ఆధారం అన్నట్టుగా మేము బ్రతికేస్తూ ఉన్నాం. కానీ ఇవి కాదు నాయన ఆధారము, నీవే మాకు ఆధారము అని మమ్మల్ని హెచ్చరించినందుకు, క్రీస్తులో మేము ఇంకా చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైనటువంటి రక్షణానందమును మేము కలిగి ఉండవలెనని నాయన నీవు సెలవిచ్చిన మాటను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం.
నీ మహిమ గుడారములోనికి మేము వచ్చినట్లుగా ఐగుప్తులో నుంచి వస్తున్న ఇశ్రాయేలు ప్రజలను ఆవరించి ఉన్నటువంటి ఆ మేఘ స్తంభము, ఆ అగ్ని స్తంభము, ఆ షకీనా మేఘము వలె మా జీవితాలను క్రీస్తు మహిమ చేత మమ్మల్ని ఆవరించి ఉండమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. కూడి వచ్చిన నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. విన్న మాటలను స్థిరపరిచి వేరే వేరే వాటిని ఆధారము చేసుకొనకుండా నీవే మా ఆధారమని బ్రతకడానికి సహాయము చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.